కౌశిక్ రెడ్డిపై పోలీసులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటున్నారు కంగున. సిపి మత మార్పిడులు చేస్తున్నారని కౌశిక్ అనలేదు అంటున్నారు కంగున. సిఐడి దర్యాప్తు చేయాల్సిన అవసరమే లేదు అంటున్నారు ఆయన. అక్కడున్న సిపి గారు మత మార్పిడి చేస్తున్నారని అన్నాడు అని చెప్పేసి తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అతని కౌశిక్ రెడ్డి మీద ఒక ఆరోపణ చేశారు. ఇది చాలా శుద్ధ అబద్ధం. మేము కూడా ఖండించడం జరిగింది. ఆ రోజు ఏ రోజు కూడా ఐపీసీ ఆఫీసర్ సిపి గారు మత మార్పిడి పాల్పడుతుందని చెప్పి మా కౌశిక్ రెడ్డి ఎక్కడ అనలేదు. దీనికి డెఫినెట్గా మేము అందరం దానికి సిద్ధంగా ఉంటాం. దాని మీద బేస్ చేసుకొని నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ దాన్ని సిఐడికి అప్పచెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇందులో సిఐడికి అప్పచెప్పడం అవసరం ఏమున్నది? ఇందులో ఏం తవ్వి వెలికి తీస్తారు? అలాగే బాల్క సుమన్ కస్టడీ తీసుకుంటున్నారు. దేనికి కస్టడీ తీసుకుంటారు? ఏమైనా దొంగతనం చేసిండ్రా? ఏమైనా ఎంక్వైరీ చేసి ఉందా ఆయనతోటి? అలాగే కౌశిక్ రెడ్డి ఇష్యూలల్లా ఇది పోలీసు సంబంధించిన ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో సిఐడి ఏం ఇన్వెస్టిగేషన్ ఉంది? ఇందులో లోపల ఉన్న స్కామ్స్ ఉన్నాయా, లేకుంటే దేశ ద్రోహం ఉన్నదా? సిఐడి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.